Hi, welcome to Jyoti IT Solutions. మన సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇంప్లిమెంటేషన్లో ఏ సినారియోని చూస్తున్నాం 3 వీడియోస్ నుంచి. ఇప్పుడు ఈ సినారియో ప్రకారం మనం ఒక VPCని క్రియేట్ చేసాము. అలాగే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని సెక్యూరిటీ గ్రూప్ కావాల్సినటువంటి కీస్ని అలాగే ఒక టెంప్లేట్ లాంచ్ టెంప్లేట్కి వెళ్ళి ఒక టెంప్లేట్ని ఒక EC2 టెంప్లేట్ని క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ సినారియో ప్రకారం ఆటో స్కేలింగ్ గ్రూప్ని క్రియేట్ చేసుకుంటాము. ఈ సినారియోలో బంచ్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ ఈ బంచ్ ఆఫ్ వీడియోస్ మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మిడిల్లో వచ్చేసి చూస్తే ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా చేసామనేది అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ నుంచి 4-5 వీడియోస్ని మీరు కంపల్సరీగా చూడండి. EC2 ఇక్కడ స్క్రీన్ మీద VPC కన్సోల్ ఉంది, VPC డాష్బోర్డ్, అలాగే EC2 డాష్బోర్డ్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ డాష్బోర్డ్, లోడ్ బ్యాలెన్సర్ ఉంది, సింగిల్ లోడ్ బ్యాలెన్సర్ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటిది. ఆటో స్కేలింగ్ గ్రూప్లో నాకు ఎటువంటి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ అయ్యి లేవు, అంటే స్క్రాచ్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి నేను ఫ్రెష్గా ఉండేటటువంటివి చూపిస్తున్నాను. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సినారియోని అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు తీసుకునేటువంటి ట్రైనింగ్స్లో అవుట్ సైడ్ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఈ సినారియో అనేది మ్యాక్సిమం ఎవరు చెప్పరు. ఇంత పెద్ద సినారియోస్ వాళ్ళు సింగిల్ సినారియోస్ చెప్తారు. ఆటో స్కేలింగ్ ఎట్లా చేస్తారు, లోడ్ బ్యాలెన్సర్ ఎలా చేస్తారు, ఇలాంటివన్నీ. కానీ రియల్ టైం సినారియోస్ ఇలా ఉంటాయి. అందుకని కంపల్సరీగా ఈ సినారియోని, ఈ బంచ్ ఆఫ్ వీడియోస్ని కంపల్సరీగా చూడండి. మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీద. అలాగే మీకు ఇంకొకసారి VPC వచ్చినట్లు ఉంటుంది. ఇప్పుడు EC2 ఇన్స్టెన్సెస్లోకి వెళ్దాము. నాకు ఇక్కడ ఈ ఇన్స్టెన్సెస్ రన్నింగ్లో 0 ఉన్నాయి. నాకు ఒకసారి ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. నాకు ఇక్కడ ఎటువంటి రన్నింగ్ ఇన్స్టెన్సెస్ లేవు. ఒకటి ఉంటే అది టెర్మినేట్ అయిపోయింది. ఇక క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈ ట్యాబ్లోకి వెళ్ళి క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ MyASG అని ఇస్తాను. ఆల్రెడీ లాంచ్ టెంప్లెట్ చేశాను ఒక వీడియోలో. ఆ లాంచ్ టెంప్లెట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడైతే నేను ఫ్రెష్గా చూపిస్తున్నాను కాబట్టి ఒకటే ఉంది. రియల్ టైంలో కన్ఫ్యూజ్ కాకుండా మీరు పర్ఫెక్ట్ ఓ టెంప్లెట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం పర్ఫెక్ట్నెస్ రావడం కోసం ఎవరైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని AWS మీద వెళ్తున్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే ఎక్కువసార్లు చేసినట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇక మనకు డిస్క్రిప్షన్ చూపిస్తుంది. వర్షన్ డిఫాల్ట్ వర్షన్ 1 తీసుకుంటుంది. అది మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లేటెస్ట్ డిఫాల్ట్ 1 అని ఉంటుంది. డిఫాల్ట్ వర్షన్ సరిపోతుంది. రియల్ టైంలో కూడా అలాగే ఇచ్చేసేయచ్చు. ఇక డిస్క్రిప్షన్ ALVASG లాంచ్ టెంప్లెట్. ఇది లాంచ్ టెంప్లెట్ వచ్చేసి ALVASG అనేటటువంటి నేమ్తో క్రియేట్ చేశాను. T3 మైక్రో తీసుకున్నాను. AMID ఈ ఐడి తోటి నేను ఎలాంటి ఇన్స్టెన్స్ తీసుకున్నాను అనేది మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక కీ పేర్ నేను ALP కీ అని ఒకటి క్రియేట్ చేశాను. సెక్యూరిటీ గ్రూప్ ఎలా ఇచ్చానో కూడా చూపించాను. ఇంకా నెక్స్ట్కి వెళ్తాను. ఇవన్నీ ఒకసారి మనం ఇది స్టోరేజ్ వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్లో అడిషనల్ స్టోరేజ్ ఏమీ లేదు. ఎప్పుడు క్రియేట్ చేసామనేది నెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగ్యూర్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ హియర్ టు లాంచ్ టెంప్లెట్ తీసుకుంటాము. పర్చేజ్ ఆప్షన్ తీసుకోకుండా
ఎందుకంటే ప్రాక్టీస్ పర్పస్ ఇది. ఇంకా నెట్వర్క్ వస్తే మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి మన విపిసి ఏఎల్బి విపిసి మన స్టాండర్డ్ విపిసిని అంటే కస్టమైజ్డ్ విపిసిని సెలెక్ట్ చేసుకుంటాము. దానికి రిలేటెడ్ సబ్నెట్స్ని కూడా క్రియేట్ చేసుకుంటాము. ఇది 1A అవైలబిలిటీ జోను, 1B అవైలబిలిటీ జోను 2 చేసాం కాబట్టి 2 చేసుకోవాలి. ఇక 3-4 చేసినట్లయితే ఆ 3-4A అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో ఏమేమి తీసుకుంటారో విపిసిలో సబ్నెట్స్ ఎలా ఇచ్చుకుంటారో అవన్నీ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత కాన్ఫిగర్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో మనము లోడ్ బ్యాలెన్సింగ్ ఆప్షనల్ ఎనేబుల్ లోడ్ బ్యాలెన్సింగ్ తీసుకుంటాము. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని మనం ఇది అన్చెక్ బాక్స్ చేసినట్లయితే మనకు అవి కనిపించదు. మనం ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇవి హైలైట్ అవుతాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ 99% ఎవరైనా ఇదే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు, ఏ కంపెనీ అయినా కూడా. నెక్స్ట్ చూజ్ ఏ టార్గెట్ గ్రూప్ ఫర్ యువర్ లోడ్ బ్యాలెన్సర్లో మనం టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసినటువంటి టార్గెట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు మనం క్రియేట్ చేసినటువంటిది. మీకు హెల్త్ చెక్స్ డిఫాల్ట్గా EC2 వస్తుంది. కావాలి అనుకున్నప్పుడు ELB కూడా అది మీ సినారియోని బట్టి మీరు పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్చెక్ తీసేస్తాను. అడిషనల్ సెట్టింగ్స్లో మానిటరింగ్ ఎనేబుల్ గ్రూప్ మెట్రిక్ కలెక్షన్ విత్ ఇన్ క్లౌడ్ వాచ్. ఇప్పుడు చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోకుండా కూడా మనం ఇది ఆప్షనల్ అన్నమాట. EC2 ఇన్స్టెన్సెస్కి బై డిఫాల్ట్ 5 minutes డిఫరెన్స్ తోటి క్లౌడ్ వాచ్ అనేది జరుగుతుంటుంది. అది డీటెయిల్డ్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్ కావాలి అన్నప్పుడు మనం ఎనేబుల్ చేసుకోవాలి దానిని. అది 1 minute ఫ్రీక్వెన్సీతో మనకు క్లౌడ్ వాచ్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అది మనకు మనీ అనేది పడుతుంటుంది. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ గ్రూప్ సైజ్ ఉంటుంది. గ్రూప్ సైజులో డిజైర్డ్ కెపాసిటీ, మినిమం కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ అని 3 కెపాసిటీస్ ఉంటాయి. మనం ఈ 3 కెపాసిటీస్ గ్రూప్ సైజ్ అన్నమాట. ఇది ఇక్కడ చూపించినటువంటి డయాగ్రామ్లో నేను 3 ఒక అవైలబిలిటీ జోన్లో, 3 అవైలబిలిటీ జోన్ బిలో, అవైలబిలిటీ జోన్ ఏలో 3 ఇన్స్టెన్సెస్ని తీసుకున్నాను. అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు కూడా మనకు డిజైర్డ్ కెపాసిటీ ఎప్పుడు 2 తీసుకుంటాను, మినిమం కెపాసిటీ 2 తీసుకుంటాను. మినిమం కెపాసిటీ డిజైర్డ్ కెపాసిటీ ఈక్వల్గా ఉండొచ్చు. మినిమం కెపాసిటీ కంటే డిజైర్డ్ కెపాసిటీ ఈక్వల్గా కానీ అంతకన్నా ఎక్కువగా కానీ ఉండాలి ఎప్పుడైనా కానీ. మ్యాక్సిమం కెపాసిటీ నేను ఆల్రెడీ 6 చూపించాను కాబట్టి 6 ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ స్కేలింగ్ పాలసీస్. ఇప్పుడైతే నన్ను తీసుకుంటున్నాను, అది తర్వాత క్రియేట్ చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది మళ్ళీ చూద్దాము. ఇన్స్టెన్స్ స్కేల్ ఇన్ ప్రొటెక్షన్ ఆప్షనల్, ఇది కూడా తర్వాత చూడొచ్చు. మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక యాడ్ నోటిఫికేషన్స్, SMS టాపిక్ ఏదైనా ఉన్నట్లయితే మనకు మెయిల్ రావడం కోసం ఈ యాడ్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం రివ్యూలోకి వచ్చేసాం. ఒకసారి మన ఇచ్చినటువంటి కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అలా తర్వాత క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇవ్వాలి. ఈ రివ్యూ పాయింట్ కేర్ఫుల్గా రివ్యూ చేసుకోండి రియల్ టైంలో. ఇక్కడ మనకు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అయింది. డిజైర్డ్ కెపాసిటీ 2, మినిమం కెపాసిటీ 2, మ్యాక్సిమం కెపాసిటీ 6. మనం ఇక్కడ EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఆటో స్కేలింగ్ గ్రూప్ రిఫ్రెష్ చేస్తాను. మనకి ఇన్స్టెన్సెస్ 2 అని కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళినట్లయితే ఇది టైం తీసుకుంటుంది మనకు కొంచెం.
2 ఇన్స్టెన్సెస్ అంటే డిజైర్డ్ కెపాసిటీ మినిమం 2 ఇచ్చినాం కాబట్టి 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. మ్యాక్సిమం 6 ఇచ్చాం కాబట్టి మనకు ఆటో స్కేలింగ్ అనేది 6 వరకు క్రియేట్ చేస్తుంది. స్కేలబిలిటీ అవైలబుల్లో ఉంటుంది. ఇంకా అవైలబిలిటీ జోన్ 1B 1A 1Bలో ఉంటుంది. వర్షన్ డిఫాల్ట్ వర్షన్ ఇప్పుడు చూద్దాం ఒకసారి రిఫ్రెష్ ఇచ్చి. మనకు ఇన్స్టెన్సెస్ రన్నింగ్లోకి వచ్చాయి. 2 ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయినాయి. ఒకటి 1A అవైలబిలిటీ జోన్లో, ఒకటి 1B అవైలబిలిటీ జోన్లో. అంటే ఒక సబ్నెట్ మీద ఒక్కొక్క సబ్నెట్ మీద ఒక్కొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ చూడొచ్చు. రెండిటికి ఒకటి ఉంటుంది. కీస్ ఒకటి ఉంటాయి. టైం ఒకటి ఉంటుంది, లాంచింగ్ టైమ్. అలాగే అవైలబిలిటీ జోన్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది. స్టేటస్ చెక్ ఇనిషియలైజ్ అవుతుంది. ఓన్లీ ఇన్స్టెన్స్ ఐడి మాత్రం చేంజ్ ఉంటుంది. ఒక్కొక్క ఇన్స్టెన్స్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ పబ్లిక్ ఐపీ అనేది ఉండదు. ప్రైవేట్ ఐపీ మాత్రమే అవైలబుల్లోకి వస్తుంది. ప్రైవేట్ ఐపీ ఇంటర్నల్గా సాఫ్ట్వేర్తో కమ్యూనికేట్ కావడం కోసం ప్రైవేట్ ఐపీ, ప్రైవేట్ DNS అడ్రస్ మనకు అవైలబుల్లో ఉంటాయి. మనకు పబ్లిక్ ఐపీ కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఎలాస్టిక్ ఐపీని యాడ్ చేసుకొని పబ్లిక్ ఐపీ మన ఇన్స్టెన్స్కి లాగిన్ కావచ్చు. ఒకసారి స్టేటస్ చెక్ 2x2 వచ్చిన తర్వాత మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని యాక్సెస్ చేసి చూద్దాము వర్క్ అవుతుందో లేదో అనేది. ఇప్పుడు ఇన్స్టెన్సెస్ 2 ఇన్స్టెన్సెస్ రన్నింగ్లోకి వచ్చాయి. ఒకసారి DNS వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ DNS అడ్రస్ myALB రిఫ్రెష్ ఇచ్చి చూస్తే మనకు టెస్ట్ పేజ్ ఓపెన్ అయింది. అంటే సక్సెస్ఫుల్గా మన కాన్ఫిగరేషన్ అంతా ఇంప్లిమెంట్ చేయగలిగాము. ఇదిగా చూడండి, ఆటో స్కేలింగ్ గ్రూప్ ALBతో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది మీకు ఐడియా వస్తుంది. అలాగే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఫెమిలియర్ కావచ్చు. Thanks for watching. See you in next video.